బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అన్నాడు. పిచ్ కండిషన్స్కు తగ్గట్లు ఆడటంలో తమ బ్యాటర్లు విఫలమయ్యారని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయాస్ అయ్యర్ తమ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయలేకపోయామని చెప్పాడు. ఈ మ్యాచ్ వైఫల్యంపై అధ్యయనం చేయాలని అభిప్రాయపడ్డాడు. ఇది మర్చిపోలేని రోజు. అయితే మేం మళ్లీ మొదటి నుంచి మా ప్రణాళికను రచించుకోవాలి. మా బ్యాటింగ్ సమయంలో మేం వరుసగా వికెట్లు కోల్పోయాం. ఈ ఓటమి నేపథ్యంలో చాలా విషయాలను మేం అధ్యయనం చేయాలి. ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో మేము ఎలాంటి తప్పిదం చేయలేదు. నిజం చెప్పాలంటే నా నిర్ణయాలపై నాకు ఎలాంటి సందేహం లేదు. ప్రణాళిక పరంగా మేము ఏది చేసినా, మైదానం బయట మేం ఏ వ్యూహాలు రచించినా అవి సరైనవేమని నేను భావిస్తున్నాను. కేవలం మేం మా వ్యూహాలను మైదానంలో అమలు చేయలేకపోయాం. ఎక్కువ స్కోరును డిఫెండ్ చేయాల్సి వచ్చినందున బౌలర్లను కూడా నిందించలేం. మేం బ్యాటింగ్పై ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా ఈ పిచ్పై వర్క్ చేయాల్సి ఉంది. మేమిక్కడ ఆడిన అన్ని మ్యాచ్ల్లో వేరియబుల్ బౌన్స్ కనిపించింది. అయితే వీటిని మేం సాకులుగా చెప్పలేం. ఎందుకంటే మేం ప్రొఫెషనల్ ఆటగాళ్లం. మేం పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాల్సింది. అయితే మేము యుద్ధంలో ఓడిపోలేదు. ఈ పోరులో మాత్రమే ఓడిపోయామని శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు.